భవ. ఇంకా తెలుసా ఇది? చెప్పండి ఒకసారి. అసలు 10% కూడా ఎవరికి రావట్లేదు. ఓన్లీ ఇక్కడ ఒకరిద్దరు అక్కడ ఒకరిద్దరు. ఇది కదా మనకు కావాలి. ఇప్పుడు అందరూ మేడం చెప్పినారు, సార్ చెప్పినారు, మీరు విన్నారు, కిందికి వెళ్తారు, 12:30కి లంచ్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతారు, సాయంత్రం బ్యాగ్ అక్కడ పడేస్తారు, షూస్ అక్కడ విసిరేస్తారు, తర్వాత అమ్మని అన్ని తీసి పెట్టాలి, అమ్మ మీద కలవాలి, నాన్నని కోపడాలి, మర్చిపోతాం, స్నానం చేసేసి మళ్ళీ రేపు ఫ్రెష్గా వచ్చేస్తాం. కరెక్టా? నిజం కదా ఇది? ఇదే నిజం కదా? ఎంత బాధతో ఇక్కడ మీతో మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ మనసు లోపల్లో నుంచి మాట్లాడారు. ఇప్పుడు హెచ్ఎం గారు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటే అర్థం ఏంటి? వినాలి. సైలెన్స్. ఇక్కడ అందరు మీతో మాట్లాడడానికి వచ్చాం కదా, మంచి ప్రోగ్రామ్ పెట్టడానికి వచ్చాము. ఈ మీటింగ్ తర్వాత కూడా మీ ఫ్రెండ్స్ మీ పక్కనే కూర్చుంటారు. సైలెన్స్ ఉండాలి. మీరు సైలెంట్ ఉంటేనే ప్రోగ్రామ్ జరుగుతుంది, లేదంటే ఇక్కడ అందరం మానేసి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. ఇది సభ మర్యాద కాదు కదా. ఒక చదువుకుంటున్నారు మనం, స్టూడెంట్స్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎవరైనా చెప్పినప్పుడు ఫస్ట్ వినాలి. మీరు ఇక్కడే వినట్లేదు, ఇంకా క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేది వింటారు, అంతేనా? ఇప్పుడు మేడం నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మేడం అంతా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉన్నారు, సార్ చాలా మంచి విషయాలు చెప్తా ఉన్నారు. దీంట్లో దాదాపు ఒక 10 to 15% అసలు వినలేదు. ఎవరు వినలేదు కూడా తెలుసు, నన్ను చెప్పకుండా చెప్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ డైలీ జరగవు కదా. అందరు వచ్చినప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, సార్ వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టేసుకొని వచ్చిన, ఎందుకు? మీతో మాట్లాడడానికి. మరి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇట్లా మీరే మాట్లాడుకుంటే ఎట్లాగా? డిసిప్లిన్ ఉండాలా వద్దా? ఎవరికి ఉండాలి డిసిప్లిన్? యాజ్ అ స్టూడెంట్ మీకు ఉండాలి. చదువు నేర్చుకోవాలి కాదు, చదువు వస్తుంది, ముందు మనకు కావాల్సింది డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే దాని తర్వాత అన్నీ వస్తాయి. డిసిప్లిన్తో పాటు మీరు మంచి డిసిప్లిన్ పాటించేవారైతే ఆటోమేటిక్గా మీకు చదువు వస్తుంది, ఎదుటి వ్యక్తిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి వస్తుంది, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వాలి వస్తుంది. ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. ముందు మనం నేర్చుకోవాల్సింది డిసిప్లిన్. నేను మా పిల్లలకి మా చదువుకునే స్కూల్లో మా టీచర్స్ కూడా ఇదే చెప్తారు, ఐ డోంట్ వాంట్ ఎనీ ర్యాంక్స్. మార్క్స్ ఎన్ని కావాలి, ర్యాంక్ ఎంత వచ్చింది, ఇది అవసరం లేదు నాకు. ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించండి చాలా, అంతే. అది మనం ఫస్ట్ నేర్చుకోవాలి కదా. డిసిప్లిన్ లేకపోతే మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఉంది, మీరు స్టేట్ ఫస్ట్ వస్తే దానివల్ల ఎవరికి ఉంది? ఓన్లీ మీకు ఒకరికి కదా. ఫస్ట్ మనం అది పాటించాలి. ఎదుటి వ్యక్తులు ఎవరైనా చెప్తుంటే ఫస్ట్ వినండి. వింటే లిజనింగ్ స్కిల్స్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే నిశ్శబ్దం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వినడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో బెస్ట్ పొజిషన్కి వెళ్తారు. వాగే వాళ్ళు కాదు, వాగే వాళ్ళకి ఏంటంటే ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో వినబడదు, వినిపించుకోరు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఇంకా వాళ్ళు ఏం పాటిస్తారు ఇంకా మరి? కరెక్టా? సో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇది మనం మన భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా చెప్పింది. ఆ తర్వాతే భగవంతుడు. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత ఇంటికి వచ్చినటువంటి అతిథి, ఆ తర్వాతే దైవం అని మనకి పురాణాలలో నుంచి చెప్తా ఉన్నారు. ఫస్ట్ అది మనం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని కాకుండా మీరు వాళ్ళకి మర్యాద ఇవ్వకుండా రోజు గుడికి వెళ్ళి టెన్షన్గా స్నానం చేయగానే నీళ్ళగా బొట్టు పెట్టేసుకుని వచ్చినంత మాత్రాన పుణ్యం వస్తుందా?
ఇంట్లో ఉన్నటువంటి తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఇంట్లో ఉన్నటువంటి నానమ్మని అమ్మని తాతని పట్టించుకోకుండా వస్తుందా? ఏం రాదు. పుణ్యం అనేది మనము హుండీలో 100 రూపాయలు వేస్తే వేసినోడికి ఎక్కువ పుణ్యము, ఏనుడికి పుణ్యం రాదని కాదు. పక్క వాడికి ఎవరికైనా సహాయపడితే పుణ్యం వస్తుంది. మీరు ఇబ్బందులలో సో సో మీరు పక్క వాళ్ళకి సహాయపడితే అది పుణ్యం కదా. అంతే తప్ప క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మార్కులు బాగా వచ్చినాయి, పొద్దున్న లేసి గుడికి వెళ్తా అంటే కాదు. ఇళ్లలో ఎంతమంది, మీ ఇళ్లలో ఎంతమంది మీతో పాటు మీ గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి ఉంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పిల్లల్లో కొంతమంది ఉన్నారు కదా. చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ వేరేగా ఉంటున్నారు కదా. ఓకే, కనీసము 2 రోజులకు ఒకసారి మాట్లాడతారా? నిజంగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళు చేయలేపండి. ఫోన్లో కానీ, ఇళ్లలో ఉన్న వాళ్ళు ఓకే, ఇళ్లలో లేని వాళ్ళైనా కనీసం 2 రోజులలో ఒక్కసారైనా కనీసం మీ గ్రాండ్ పేరెంట్స్ తో మాట్లాడతారా? ఓకే, వాళ్ళ సమస్య ఏంటి? మీరు వింటున్నారు కదా, మాట్లాడుతున్నారు మంచిగా గ్రాండ్ పేరెంట్స్ తోటి, ఓకేనా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చెప్తారు,